నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వంపై రైతు పోరుబాట పట్టిన వైసీపీ. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా. రైతును ఈ ప్రభుత్వం వంచిందంటూ నాయకుల వెల్లడి. ఈ నెల 15వ తేదీన గుంటూరులో జరిగే మాలల మహాగర్జనకు వేలాది మంది మాలలు తరలి రావాలని నాయకుల పిలుపు. చలో గుంటూరును విజయవంతం చేయాలి అంటూ పోస్టర్ను ఆవిష్కరించిన నాయకులు. రైతుకు అన్యాయం జరుగుతోందంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ధర్నాపై విమర్శలు చేసిన జనసేన పార్టీ. రైతును ఆదుకుంటోన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ వెల్లడి. అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ధర్నా కార్యక్రమానికి తెనాలి నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు గుంటూరుకు తరలి వెళ్లారు. కూటమి సర్కారు అన్నదాతను మోసం దగా చేస్తుందంటూ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుకు బాసటగా ఆందోళనకు ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతు నడ్డి విరిచిందని అన్నారు. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వలేని నిస్సహాయక పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవటమే పనిగా పెట్టుకున్న ఈ ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించిందని అన్నారు. రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ధర్నా చేయాలన్న పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంలో రైతులను నిలబెట్టిందని ఆయన గుర్తు చేశారు. ఆర్బీకే సెంటర్లను ఏర్పాటు చేయటం, తద్వారా రైతు ప్రయోజనాలని కాపాడటం, అదేవిధంగా భూమి సర్వే చేసి దానిలోని సాగు చేసే విధానాల్ని ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయటం వంటి అనేక కార్యక్రమాలని వైసీపీ ప్రభుత్వం రైతు కోసం చేపట్టిందని ఆయన అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైందని, అయితే 6 కాలం కష్టపడి పంట పండించే రైతుకు కష్టమే మిగిల్చిందని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి తెనాలి నుండి వెళ్లిన వైసీపీ నాయకుల్లో మాలేపాటి హరిప్రసాద్, కట్టారి హరీష్, సిరి, కుర్రా శ్రీను, బూరెల దుర్గాప్రసాద్, దుబాయ్ బాబు, యాతాటి అనిల్, సురేష్, యలవర్తి సాంబశివరావు, గోల్డ్ రెహమా, హక్కిదాస్ కిరణ్ కుమార్, పెచ్చింగ్ సుబాని, గుంటూరు కృష్ణ తదితరులు ఉన్నారు. ఇది నిజమే కదా, 1350 రూపాయలు వేసింది, 13,550 రూపాయలు. ఈరోజు మీరు ఎందుకు ఇలా? అలాగే ఈరోజు రేటు 1350 రూపాయలకి కొనే పరిస్థితి ఉంది. మీరు ఎందుకు దీన్ని 1750 రూపాయలకి కొనరు? అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఫెయిల్యూర్స్ అన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం చెబుతా ఉండాలి. రైతుని ఆదుకునే క్రమంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రెవల్యూషన్ ఇంతవరకు నాకు తెలిసి ఏ ప్రభుత్వం తీసుకురాలా. 6 కాలం కష్టపడి పండించే పంటని, రైతుని వెన్నుముకగా నిలబడాలని వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన కృషి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ఇంతవరకు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తీసుకొచ్చాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో, మద్దతు ధరని కొనిపియాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ యంత్రాంగం మొత్తం రైతు పక్షాన ఈరోజు దీక్ష చేస్తా ఉన్నాం. అంతేగాని వైఎస్ఆర్ పార్టీకి ఏదో గ్రాఫ్ పెంచుకోవాలని కాదు. ఈరోజు రైతు పక్షాన నిలబడే పార్టీగా, రైతుకు మేలు చేసిన నాయకుడిగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుకి మినిమం సపోర్ట్ ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు పార్టీ ఎంటైర్ క్యాడర్ మొత్తం ఈరోజు నిలబడతా ఉంది. దయచేసి ఇందాక అన్న రాంబాబు గారు చెప్పారు, మనమే తెనాలి నియోజకవర్గంలో రైతులను పలకరిద్దామని చెప్పి కొల్లిపర మండలం వెళ్తే, ఒక కొల్లిపర మండలం కాదు, ఈ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో అదే పరిస్థితి, ఈ రాష్ట్రంలో మొత్తం అదే పరిస్థితి.
ఏంటంటే ఆ మండలంలో సుమారు 36,000 ఎకరం వరి పండిస్తే దాంట్లో సుమారు 31,000 మెట్రిక్ టన్నులని వరి పండిస్తే ఏదైతే ఈరోజు రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న నాదెళ్ల మనోహర్ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తా ఆ నియోజకవర్గంలో కొల్లిపర మండలంలో 31,000 మెట్రిక్ టన్నులు పండిస్తే కొన్నది 1,400 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొన్నారు. అది కూడా ఎంతకో తెలుసా? 13,500 రూపాయలు, 1,305 రూపాయలు. ఎంత దారుణమా, ఎంత దారుణం! ఇది కాదని చెప్పమనండి. ఈరోజు జనసేన రైతులైనా తెలుగుదేశం రైతులైనా వాళ్లే చెబుతా ఉంటారు. గత ప్రభుత్వంలో ఇదే సంవత్సరం ఏ రకంగా 1,800లకు అమ్ముకున్నది, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎవరైతే రైతు కానీ ఇంకోళ్ళు కానీ కూటమి ప్రభుత్వానికి నమ్మి ఓటేశామో ఆ రైతే ధాన్యాన్ని రోడ్డు మీద ఆరబెట్టుకొని వాపాతా ఉండాడు. ఇది నిజం కాదా? ఇది నిజం కాదా చెప్పమనండి. స్వయాన సివిల్ సప్లైస్ మినిస్టర్ని తన నియోజకవర్గంలో పండిన పంటని ఎన్ని మెట్రిక్ టన్నులు పండింది, ఇప్పుడు వరకు ప్రభుత్వం ఎంత కొంది, దమ్ముంటే పేపర్ ప్రకటన ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నా. దమ్ముంటే నువ్వు ప్రాతినిధ్యం వహించిన తెనాలి నియోజకవర్గంలో వరి ఎన్ని మెట్రిక్ టన్నులు పండింది, ప్రభుత్వం ఎన్ని మెట్రిక్ టన్నులు కొంది, కొన్న రైతుకి ఎన్ని కోట్ల రూపాయలు అది అకౌంట్లో వేశారో నువ్వు గనక ప్రకటిస్తే తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ గత సంవత్సరం ఈ టైంలో ఎంత పండించింది, రైతు ఎంత పండించాడు, ఎన్ని వేల మెట్రిక్ టన్నులు మేము కొన్నాం, ఎన్ని కోట్ల రూపాయల్ని రైతుల అకౌంట్లో వేసామో నీకు నిజం తెలిసిద్దాయా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉంటాం. ఇప్పటికైనా రైతును ఆదుకునే క్రమంలో ఇది కేవలం రాజకీయ పార్టీగా కాకుండా ఈ జిల్లాలో రైతును ఆదుకునే క్రమంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి హెచ్చరికగా కనీసం ప్రజలు పక్షాన పోరాడే పార్టీగా మేము కోరుతున్నది రైతుకి సరైన మద్దతుని కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు పండించిన ధాన్యాన్ని రాబోయే ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఏకపక్ష ఘన విజయాన్ని అందించాలని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో తెనాలి, వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అత్యంత మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు అన్నారు. స్థానిక ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో కృష్ణా, గుంటూరు నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికలని, దీని ఫలితాలు అనూహ్యమైన విజయాన్ని అందుకునేలా ఉండాలని అన్నారు. ప్రతి ఓటర్ని తప్పనిసరిగా కలిసి ఓటు వేయించే బాధ్యతను తీసుకోవాలని ఆనంద్ బాబు పేర్కొన్నారు. ఇదే విధంగా మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఉన్నారని, ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల చేత ఓటు వేయించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. గెలుపు ఏకపక్షమైన అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా చూడాలని అన్నారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2 నియోజకవర్గాల్లో 30,000 ఓట్లు పైగా పట్టభద్రులను చేర్పించడం జరిగిందని చెప్పారు. ఎవరైతే ఓటు చేర్పించారో వారే ఓటు వేయించే బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. గాడి తప్పిన వ్యవస్థని, చిన్నభిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరైన మార్గంలో పెడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047కు అనుగుణంగా మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమానికి పట్టణ టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జొన్నలగడ్డ విజయబాబు, హరిదాస్ గౌరీశంకర్, గాదె వెంకటేశ్వర్, ననపనేని సుధాకర్, కొలసాని తులసి విష్ణుప్రసాద్, తాడిపోయిన హరిప్రసాద్ తదితర నాయకులు మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గం కంప్లీట్
గ్రామీణ ప్రాంతం కాబట్టి అక్కడ సరిపోను ఆ రేషియో ప్రకారం తగిన ఓట్లు చేర్పించాం. ఇలా చేర్చిన ఓట్లు 90% ఓట్ల పైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పడే విధంగా మనం కృషి చేయాలి. దానికి ఎందుకంటే ఓటు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మన దగ్గర ఉంది ఓటర్ లిస్ట్ తీసుకొని ముందు పెట్టుకొని ఆ వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే ప్రతి ఓటర్ని ఎన్నికలోపు 5-6 సార్లు అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేయాలి. ఇందాక ప్రసంగించి వెళ్ళినటువంటి వెంకటేశ్వర అడిగాడు రాగానే అందరూ గ్రాడ్యుయేట్స్ అని. నేను చెప్పా 50-60% గ్రాడ్యుయేట్స్ ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యా, ప్రతి ఒక్కరు నాయకులు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఓటర్లను ప్రభావితం చేసేవాళ్ళు వచ్చారు. అందరూ నాయకులు ఇక్కడ ఉన్నవాళ్ళు గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఈ 2 నియోజకవర్గాల్లో ఈ గ్రాడ్యుయేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి మన ఓటు చెప్పి ఉన్నారని చెప్పి. పాలన అంటే ఎట్లా ఉండాలి? ప్రజాపాలనలాగా ఉండాలి. ప్రజా రాజధానిని పూర్తి చేసుకోవాలి, ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి, పరిశ్రమలను తెచ్చుకోవాలి. పరిశ్రమల ద్వారా నేను ఏదైతే హామీ ఇచ్చానో ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలని కల్పించాలి. నాకు ఒక ధ్యేయం ఉంది, లక్ష్యం ఉంది. ఆ గమ్యాన్ని చేరటానికి ఈ విజన్ అనేది మీ అందరి సాక్షిగా అని చెప్పి ఈనాడు ప్రజల సమక్షంలో డెడికేటెడ్ టు ద నేషన్ అండ్ ఆల్సో టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు అనే సంతకం యొక్క విలువ రేపటి భవిష్యత్తులో 2045 తర్వాత తెలిసింది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మరి అందరి సహకారంతో యునానిమస్గా ఎన్నికలు పూర్తయినాయి అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు జనసేన వారు, బీజేపీ వారు మనం కలిసి ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా గౌరవప్రదంగా ఇచ్చిపుచ్చుకున్నాం. ఇది ఒక శుభ పరిణామం ఈ యొక్క నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇదే విధంగా అన్నీ కూడా సజావుగా జరుగుతాయి. ఏ ఒక్క కార్యకర్త ఏ పార్టీలో కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, కూటమి పార్టీలో నాయకత్వం, కూటమి పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా మనం కార్యక్రమాలను జరుపుకుందాం. దానికి మేము ఎప్పుడు కూడా మీ అందరికీ అండగా ఉంటాం. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి సందర్భంగా మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. అప్పుడప్పుడు కొంతమంది చెప్తా ఉన్నారంట ఇంకా టైం ఉందండి అని. మరి ఆ టైం ఎక్కడా లేదు. 25వ తారీఖు కంప్లీట్, డిసెంబర్ 26 తర్వాత సభ్యత్వం క్లోజ్. ఆ రోజుకి ఎవరు ఎట్లా చేశారనేదే ఆ ప్రాతిపదికగానే రేపు పొద్దున ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో మన అభ్యర్థత్వాలని పరిగణలోకి తీసుకుంటారని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, లేకపోతే ఏ పదవులు వచ్చినా ఈ సభ్యత నమోదు బట్టే మిగతా అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారని చెప్పి మీకు మనవి చేస్తూ ఇండైరెక్ట్గా పార్టీ ఆలోచించే విధానం అది. అందుకనే చాలా జాగ్రత్తగా మీ అందరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ చూడండి, వాళ్ళ కొత్తల వాళ్ళ కసి వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు. పుస్తకాన్ని మార్కెట్ చేయటం కాదు, ఒక పుస్తకంలో ఉండేటటువంటి కంటెంట్ మార్కెట్ చేస్తున్నారు. చదవాలి ఈ పుస్తకాన్ని జనం. ఆ పుస్తకం రేటు కూడా తక్కువే, వాళ్ళకి వచ్చే లాభం కూడా అంతగా ఉండదని నేను అనుకోను. కానీ వాళ్ళలో ఉండేటటువంటి ఆ కసి ఒక 5 రోజులు కమ్ముకుంటారు. వచ్చే కార్లు పోయే కార్లు కమ్ముకుంటున్నారు. వాళ్ళకున్న కసి మనకు లేదా? నాకు అర్థం కాదు. ఇస్కాన్ వాళ్ళకున్న కసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉన్నదా? రాజా గారు గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో మన తెనాలి యొక్క ప్రతిష్ట పెరగాలి. తెనాలికి అనేక రంగాల్లో ప్రాముఖ్యత ఉంది. సినిమాలో కూడా మన తెనాలి గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా తెనాలి కానీ మా తెనాలి మీ తెనాలే అని అంటున్నారు. ఈ పేరు నిలబెట్టుకోవద్దని చెప్పి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కసిగా అనుకుంటే
తెనాలి పట్టణంలోని శివాజీ చౌక్ సెంటర్ నందుగల శ్రీ కాళీమాత ఆలయం కమిటీ చైర్మన్ మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల 2వ శుక్రవారం అమ్మవారి దేవాలయం వద్ద అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. స్థానిక శివాజీ సెంటర్లో గల శ్రీ కాళీమాత ఆలయం కమిటీ ఆధ్వర్యంలో ఎప్పటిలాగానే ప్రతి నెల 2వ శుక్రవారం నిర్వహించే అన్నప్రసాద కార్యక్రమాన్ని ఈ శుక్రవారం కూడా నిర్వహించారు. కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ నేతృత్వంలో పేదలకు అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నక్కా వెంకటేశ్వర్లు, కన్నేపి సీతారామయ్య, ఎర్రు శ్రీనివాసరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెలలో 2వ శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం శివాజీ బొమ్మ సెంటర్లో ఉన్న కాళీమాత అమ్మవారి గుడి వద్ద జరుగుతుంది. ఈ యొక్క అన్నదానానికి సహకరించిన దాతలకి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అంటే వారి ప్రాణాలను నిలబెట్టినట్టే. కాబట్టి అన్నం యొక్క ఆవశ్యకత కానీ అవన్నీ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ప్రతి ఒక్కరు కూడా పేదవారికి ఆకలి లేకుండా, ఆకలితో మంటలతో ఎవరు చనిపోకూడదు అనే ఉద్దేశంతో గుడివారు ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతల్ని, భక్తులు అందరికి కూడా అమ్మ కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు గుంటూరులోని నల్లపాడు హౌసింగ్ బోర్డు కాలనీలో గల సీతారాం టౌన్షిప్ నందు జరగనున్న అతిపెద్ద మాలల మహాగర్జన కార్యక్రమానికి ప్రతి ఒక్క మాల సోదరుడు తరలి రావాలని తెనాలి డివిజన్ SC/ST వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మాలల మహాగర్జన పోస్టర్ ని ఆవిష్కరించారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు గుంటూరులోని నల్లపాడు హౌసింగ్ బోర్డు కాలనీ నందు సీతారాం టౌన్షిప్లో మాలల మహాగర్జన కార్యక్రమం లక్షలాది మందితో నిర్వహిస్తున్నట్టు తెనాలి డివిజన్ SC/ST వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ తెలియజేసింది. ఐతనగర్లో ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో మాలల మహాగర్జన పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన SC/ST రిజర్వేషన్ వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జరిగే మాలల మహాగర్జన కార్యక్రమానికి ప్రతి ఒక్క మాల సోదరుడు తరలి రావాలని పిలుపునిచ్చారు. గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా మాలలపై విషం చిమ్ముతున్నారని, పార్టీలను నమ్మిస్తూ SC వర్గీకరణకు తెరలేపారని నాయకులు అన్నారు. దీనిపై ఒక కమిషన్ నియమించి SCలపై అధ్యయనం చేయాలని వారు డిమాండ్ చేశారు. వర్గీకరణ తీర్పుపైనే కాకుండా అనేక అంశాలపై మాలల మహాగర్జనలో చర్చకు వస్తాయని ప్రతి ఒక్క మాల సోదరుడు తరలి రావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో అన్నవరపు కిషోర్, ఎండ్రపాటి అశోక్, బొన్నిగల ప్రదీప్, బండికళ్ల బుల్లయ్య, న్యాయవాది కంచర్ల కోటేశ్వరరావు, దళిత నాయకులు గడ్డేటి సుందర సునీల్, కారుమంచి రవికుమార్, కారుమంచి సునీల్ సందీప్, కిరణ్, జ్యోతుల బాబ్జీ, గుమ్మడి అనిల్, యన్మద్రి శ్యామ్, పిల్లి ప్రేమ్ కుమార్, పోకూరి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. డిసెంబర్ 15 సాయంత్రం 4 గంటలకు మరి గుంటూరు నగరం నల్లపాడు రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీ సీతారామ టౌన్షిప్ ఎదురుగా మరి ఆదివారం సాయంత్రం 4 గంటలు జరగబోతున్నటువంటి లక్షలాది మాలలతో మాలల మహాగర్జన, ఈ మాలల మహాగర్జన సభను విజయవంతం చేయవలసిందిగా తెనాలి డివిజన్ SC/ST వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. మరి అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అటువంటి జరుగుతుంది. అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అనవరపు కిషోర్ గారు మన మధ్యకి వచ్చారు. అలాగే అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్గా మరి IRS రిటైర్డ్ ఉప్పులేడి దేవిప్రసాద్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాయి. గత 30 సంవత్సరాల నుంచి సోదరుడు మందకృష్ణ మాదిగ SC రిజర్వేషన్ ఫలాలు మాలలే అనుభవిస్తున్నారు, మాలలే దోచుకుంటున్నారని విష ప్రచారం చేస్తూ అన్ని కులాలతో పాటు అన్ని రాజకీయ పార్టీల్ని నమ్మిస్తూ మాలల మీద విషం కక్కుతూ ఉన్నాడు. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో, అది జడ్జిమెంట్ కాదు, రాష్ట్రాలకు ఒక సూచన చేసింది వర్గీకరణ చేసుకోవచ్చని. ఆ సూచన వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక కమిషన్ నియమించి
ఎస్సీల మీద ఒక అధ్యయనం చేయమని చెప్పడం జరిగింది. ఏకపక్ష కమిషన్ కాదు అది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మొట్టమొదట విద్యా విధానంలో ప్రవేశ పరీక్షలు ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. ఏ ఉద్యోగం రావాలన్నా ప్రతిదానికి ఒక పోటీ పరీక్ష ఉంది. ఈ పోటీ పరీక్షలు విద్యకు కానీ ఉద్యోగానికి, ఈ పోటీ పరీక్షలు మాలల్లో ఒక్కళ్ళే ఎలా అనుభవిస్తున్నారో నాకైతే తెలియట్లా. మరి వీళ్ళకి పేపర్ ఒక రోజు ముందుగానే లీక్ అవుతుందా, లేకపోతే మాదిగల వరకే ఎగ్జామ్ పెట్టి మాలలని అందరినీ ప్రమోషన్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. మందకృష్ణ మాదిగ గారు ఈ మధ్య మతి భ్రమించింది. తెలంగాణలో మీటింగ్ చూసిన తర్వాత పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. 7వ తరగతి చదివిన మందకృష్ణ మాదిగ మాల మేధావుల్ని ప్రశ్నించటం, చర్చలకు రమ్మంటం హాస్యాస్పదంగా ఉంది. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాల కమ్యూనిటీ స్వర్గీయ పివి రావు గారు ఉన్న సమయంలో రోడ్ల మీదకి వచ్చారు. మధ్యలో వారి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉండటం వల్లే సుప్రీంకోర్టుకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మాలలంటే ఒక చులకన భావం ఏర్పడింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖున ఒక భారీ బహిరంగ సభ, అది పేరుకి మాలల మహాగర్జన అయినా కూడా మాలల ఆత్మగౌరవ సభగా మాలలందరూ భావించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బండికల్ల పుల్లయ్య ఈ నెల 15వ తారీఖున మాలల గర్జన ఆ సభకు లక్షలాదిగా మాలలందరూ కూడా తరలి రావాలని సోదరుడు చెప్పినట్టుగా మందాకృష్ణ గారు అవివేకంతో మాట్లాడుతున్నాడు. వివేకమైనటువంటి మాటలు మాట్లాడమని ఆయన ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మన యొక్క హక్కులను మనం కాపాడుకుందాం. కాబట్టి మాల సోదరులారా, సోదరీమణులారా, మీరందరూ కూడా వేల సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి మినిమం 100 మంది వచ్చేలాగా ఒక కార్యాచరణ నిర్ణయించుకొని వేలాదిగా తరలి రావాలని తెనాలి జేఏసీ తరఫున తెనాలిలోని ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 111 మంది విద్యార్థులను ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందారు. స్థానిక ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళాని శుక్రవారం నిర్వహించారు. టెక్ మహీంద్రా, విప్రో, హెటెరో వంటి సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి. జాబ్ మేళాలో ఎన్ఆర్ఐ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 111 మంది ఉద్యోగాలు పొందారు. ఈ సందర్భంగా కళాశాల సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని, దానికి తగిన విధంగా ప్రణాళికాబద్ధంగా విద్యను విద్యార్థులకు అందించే దృఢ సంకల్పంతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. తదనంతరం ఉద్యోగాలు పొందిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం లాజర్బాబు, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ శివనారాయణ, కె కృష్ణారెడ్డి, స్కూల్ డీన్ వి కిషోర్, ట్రైనర్ డి సాంబశివరావు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ద 24-25 అకాడమిక్ ఇయర్లో తెనాల్లో ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీలో జాబ్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ నెల 11-12 తేదీల్లో జరిగినటువంటి జాబ్ ఫెస్ట్లో సుమారుగా 11 కంపెనీలు ఈ జాబ్కి ఫెస్ట్కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇవి 11-12 తేదీల్లో స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూప్ వైజ్గా సెలక్షన్స్ చేయడం జరిగింది. అన్ని గ్రూపుల్లో కలిపి 160 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో సుమారు 111 మంది విద్యార్థులు ఫస్ట్ లెవెల్లో జరిగేటటువంటి జాబ్ ఫెస్ట్లో సెలెక్ట్ అయ్యారు వివిధ కంపెనీలకు సంబంధించి. దీంట్లో సుమారుగా మొదట ఫెస్ట్లో జరిగినటువంటి దీనిలో 3.5 lakh ప్యాకేజీలో 35 మంది విద్యార్థులు, 3 lakhs నుంచి 3.5 ప్యాకేజీలో 46 మంది విద్యార్థులు, 2.5 నుంచి 3 మధ్య ప్యాకేజీలో 30 మంది విద్యార్థులు మరి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి ఉద్దేశం స్టూడెంట్స్లో గత 3 సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ కావచ్చు,
ఈ విద్యా సంవత్సరంలో బీఎస్సీ ఏఐని కూడా ఇంట్రడ్యూస్ చేశాము. వివిధ కోర్సులకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మరి గత 3 సంవత్సరాల్లో యూనివర్సిటీ లెవెల్లో టాప్ స్కోర్ లెవెల్లో తెనాలి ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉన్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. 2024-25 సంవత్సరం అకాడమిక్ ఇయర్లో క్యాంపస్ డ్రైవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఫేజ్ 11-12 తారీఖులో కండక్ట్ చేయడం జరిగింది. ఈ కండక్ట్ చేయగా సుమారుగా 10 కంపెనీస్ ఈ డ్రైవ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈ 10 కంపెనీస్లో మాకున్నటువంటి ఫైనల్ ఇయర్ స్ట్రెంత్లో నుంచి 80-90% కంపెనీస్లో సెలెక్ట్ చేసుకున్నారు. అంటే సుమారుగా 111 మందిని తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది మరి మోర్ దాన్ 3 lakhs ఎల్పిఏలో సెలెక్ట్ అయ్యారు. సో దీని అన్నిటి కూడా ముఖ్య ప్రధానమైన కారణం ఏంటంటే మా ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ వారు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, కేవలం ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా ఒక క్రమశిక్షణను కూడినటువంటి విద్యను, అదేవిధంగా అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం తెనాలిలోనే కాకుండా యూనివర్సిటీ పరిధిలోనే మరి ముందున్నాము అంటే ఇవన్నిటికి కూడా కారణము మా సిఇఓ గారు అయినటువంటి ఉమామహేశ్వర గారి యొక్క గైడెన్స్, వారి యొక్క ప్లానింగ్ అని చెప్పక. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన సంవత్సర క్యాలెండర్ ని న్యాయస్థానాల కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా వారు అందిస్తోన్న సేవలను న్యాయవాదులు ప్రశంసించారు. తెనాలిలోని న్యాయస్థానాల కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన సంవత్సర కోర్టు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ చేపడుతున్న కార్యక్రమాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్, సీనియర్ న్యాయవాదులు పిల్లి సుధాకర్, ఎంఎల్ జగదీశ్వరాంబ, గువ్వల పద్మావతి, ఇతర మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సభ్యులు పాల్గొన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. చాలా సంతోషం. ఈ యొక్క ఐలు వారి యొక్క కార్యవర్గ సభ్యులు వారంతా కూడా న్యాయవాదుల పట్ల వాళ్ళ న్యాయవాదులు జరిగే సమస్యల గురించి కొన్ని అంశాల మీద వాళ్ళు పాటుపడటం జరుగుతుంది. కాబట్టి ఈ ఐలు న్యాయవాదులకి కొన్ని సెక్షన్లో జూనియర్స్కి శిక్షణా తరగతులు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ముందు ఈ యొక్క ఐలు న్యాయవాదుల పట్ల న్యాయవాదుల గురించి న్యాయవాదులతో పాటు సహకరించి వారికి అన్ని విషయాల్లో సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క నూతన ఆవిష్కరణ క్యాలెండర్ గురించి బార్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో మా నూతన కార్యవర్గం తరఫున మరియు అట్లాగే మిగతా అడ్వకేట్స్ అందరం కలిసి కూడా ఈ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఐలు లోగడ చేసిన విధంగానే సెమినార్లు లీగల్ నాలెడ్జిపై జూనియర్లకు కానీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే సెమినార్లను కూడా కండక్ట్ చేసి లీగల్లో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టాల గురించి వీటి సమస్యల గురించి కూడా ఈ పెద్ద ఎత్తున ప్రచారం చేసి న్యాయవాదులందరికీ సహాయపడే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. తెనాలి కోర్టు ప్రాంగణం నందు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ న్యాయవాదుల సమస్యల మీద, అలాగే జూనియర్ సీనియర్ న్యాయవాదులకి అవగాహన సదస్సులు, అలాగే శిక్షణా తరగతులు, కొత్తగా వచ్చినటువంటి వారికి శిక్షణా తరగతులు, దేశవ్యాప్తంగా కూడా అనేక సమస్యల మీద పోరాడుతూ వచ్చింది. మరి వారికి కూడా ఈ సంవత్సరం మరి నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించి చాలా సంతోషంగా ఉంది. మరి తెనాలి కోర్టు ప్రాంగణంలో కూడా ఐలు సభ్యులు ఉన్నారు. అలాగే చలసాని అజయ్ గారు ఆల్ ఇండియా సెక్రటరీ ఆయన కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దేశవ్యాప్తంగా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా. గత 5 సంవత్సరాలలో పొలం గట్టు తొక్కని వైసీపీ పాలకులు నేడు రైతులకు అన్యాయం జరుగుతోంది అంటూ గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వర్లు అన్నారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రైతులకి అన్యాయం జరుగుతుందని, రైతులకు మద్దతు ధర ఇవ్వటం లేదంటూ గుంటూరులో ధర్నా చేస్తున్న వైసీపీ నాయకులు వారి ప్రభుత్వ హయాంలో
రైతులు పడ్డ బాధలు ఏనాడన్నా చూశారా, విన్నారా అని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైవేపై టెంట్లు వేయించి రైతులను పిలిపించుకుని మాట్లాడిన పరిస్థితిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వం రైతులకి 1500 కోట్లు అప్పు పెట్టి పారిపోయిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆహార పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ గత ప్రభుత్వం అప్పు పెట్టిన 1500 కోట్లు రిలీజ్ చేశారని ఆయన చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో రైతుల కోసం, రైతు ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అని, ధాన్యం కొనుగోలుకు గోనె సంచులతో పాటు లారీలు కూడా సిద్ధంగా ఉంచారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు షేక్ ఇస్మాయిల్, హరిదాస్ గౌరీశంకర్, తోటకూర వెంకట రమణారావు, మామిడిపత్రుల సుబ్రహ్మణ్యం, బండారు రవికాంత్, నాగేంద్రం, ఎంపీటీసీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు గతంలో ఏదో తెగుంది అంటున్నారు. మీరు దిగిపోయే నాటికి 1600 కోట్ల అప్పు ఉంది. గతంలో ఒడ్లు కొన్నటువంటివి, ఒడ్లు రైతులందరూ అమ్ముకుంటే వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది. నువ్వెట్లా మంచుకున్న రైతులు అని చెప్తావు? మేము వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా మనోహర్ గారు వచ్చిన తర్వాత చూసి రైతులు అల్లాడిపోతున్నారని 1600 కోట్లు మనోహర్ గారు వచ్చిన తక్షణమే రిలీజ్ చేసినటువంటి మనిషి మనోహర్ గారు. ఇవాళ సివిల్ సప్లై శాఖకి నాదెండ్ల మనోహర్ గారు అనే వ్యక్తి మంత్రిగా ఉంటే ప్రజలకు తెలుస్తుంది సివిల్ సప్లై అంటే ఏంటో. సివిల్ సప్లై శాఖ కిందకి ఏమేమి వస్తాయి, సివిల్ సప్లై శాఖ ద్వారా ఏమి చేయొచ్చు, వాళ్ళ బాధ్యతలు అంటే అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలకు తెలుస్తున్నాయి. వాళ్ళ ఈ రేషన్ బియ్యం గురించి కానీ, లేదంటే ప్రజలు రైతులు పండించినటువంటి పంట అమ్ముడు పోవట్లేదు కానీ ఎప్పుడైనా ఒక్క రోజున ఆ రోజున ఉన్నటువంటి మంత్రులు ఏ మంత్రి అయినా వచ్చాడా? ఎప్పుడూ కూడా రైతు పండించేటటువంటి పంట గ్రాడ్యువల్గా వస్తూ ఉంటుంది. ఒక ఏరియాలో ఒక 10 రోజుల ముందు వస్తుంది, ఇంకొక ఏరియాలో ఒక 10 రోజుల తర్వాత వస్తుంది. ఎప్పుడు కూడా ఒక్క రోజులో రాదు. ఒకరోజు నాటైరు, ఒకరోజు కోతగైరు, ఒకరోజు రాదు. వీళ్ళిద్దరు మాత్రం లెక్కలు తెలిసేసి 31,000 టన్నులు అంట. ఈ కాలంలో ఈ ఉన్నటువంటి కొద్ది టైంలో కూడా మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా గోని సంచులు రెడీ చేసి ఉంచాడు రైతుల కోసం. అట్లా లారీలు కూడా రెడీ చేసి ఉంచాడు. ఎప్పుడు ఇబ్బంది పడితే అప్పుడు వెంటనే ఆ గోతాలు ఎక్కించుకొని రైతులు తోలుదామని రైతుల కోసం మేము గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి ఇస్కాన్ భక్తులను అడ్డుకోవడంపై తెనాలి హిందూ చైతన్య వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. స్థానిక గాంధీ చౌక్ లో శుక్రవారం సాయంత్రం నిరసన తెలిపింది. గుంటూరులో ఇస్కాన్ భక్తులను భగవద్గీత పుస్తకాలను విక్రయించడాన్ని గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి అడ్డుకోవడంపై హిందూ చైతన్య వేదిక నిరసన తెలిపింది. స్థానిక గాంధీ చౌక్లో వేదిక నాయకులు పొట్టిమూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ భగవద్గీత గ్రంథాన్ని పంపిణీ చేస్తున్న ఇస్కాన్ భక్తుల్ని అడ్డుకోవటం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక హిందువుగా, భారతీయురాలుగా ఇటువంటి చర్యకు పాల్పడటం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంబటి మారుతి వరప్రసాద్, తాడేపల్లి మూర్తి శ్రీనివాస్, కారంపూడి రమాదేవి, ఎర్రంశెట్టి హనుమంతరావు, ఉల్లగంటి శ్రీను, పొట్టిమూర్తి లక్ష్మీ శ్రీనివాసులు, నాగ రాజశేఖర్ మూర్తి, రజని, మారుతీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఇస్కాన్ డివోటీస్ ఎవరు కూడా భగవద్గీతను అమ్మరు. వారు భగవద్గీతను ప్రచారం చేస్తారు. వాళ్ళకే కనుక వ్యాపార ధోరణి కనుక ఉన్నట్టయితే వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో కాదు ఇంతమందికి భోజనం పెట్టరు. బంగ్లాదేశ్లో వాళ్ళని ఆ రకంగా హింసపెట్టి చంపుతున్నా కానీ వాళ్ళు భగవంతుడి సేవ చేస్తూ మానవాళ్ళందరికీ ఆహారం అందించడానికే చూస్తున్నారు కానీ వాళ్ళు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పాల్గొనట్లేదు. మన గౌరవ ఎమ్మెల్యే గారు ఒక్క విషయం గమనించాలి. ఇస్కాన్ డివోటీస్ ఎవరు కూడా భగవద్గీతని కొనండి అని చెప్పరు. భగవద్గీత యొక్క విశిష్టత తెలియజేసి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. ఎమ్మెల్యే గల్లా మాధవి గారు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇస్కాన్ అనేది వ్యాపార సంస్థ కాదు. వ్యాపారమే చేయాలనుకుంటే ఇస్కాన్కి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళకి వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు, ఇంత కోట్ల మందికి భోజనం పెట్టాల్సిన పరిస్థితి లేదు. రెండోది, డివోటీస్ ఎవరో కూడా దాని లోపల ఉన్న భగవద్గీతలో ఉన్న విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. అయ్యా మీరు 10 రూపాయలు ఇవ్వండి మాకు సంతోషం, 100 రూపాయలు ఇవ్వండి మాకు సంతోషం అని తెలియజేస్తారే కానీ వాళ్ళు ఎక్కడా కూడా అమ్మరు. నేను శ్రీకృష్ణ భగవాన్ని ఒకటే కోరుకుంటున్నాను, గల్లా మాధవి గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పి నేను ఈ
ఒక మహిళ ఉండి గల్లా మాధవి గారు ఇట్లా మన భగవద్గీతను అమ్మకూడదు అని అవడం చాలా తప్పు అండి. ఇవి వెంటనే ఆమె పదవికి రాజీనామా చేయాలి. మా హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. అమృతలూరు మండల పరిధిలోని అమృతలూరు, ఇంటూరు, మూల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల గ్రామాల్లో ఆయాసంతో బాధపడే రోగుల కోసం అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెబిలైజర్లు అందుబాటులో ఉంచారు. వీటిని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అందజేశారు. అమృతలూరు పిహెచ్సి సెంటర్కు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో ఆయన తల్లిదండ్రులు మైనేని శివరామయ్య హైమావతి జ్ఞాపకార్థం అమృతలూరులోని పిహెచ్సి వైద్యులకు నేబిలైజర్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి వైద్య సేవలు అందించాలని అన్నారు. గత 16 సంవత్సరాలుగా మండల గ్రామాల్లో ఒక్కొక్క సంవత్సరం అవసరాన్ని బట్టి సహాయ సహకారాలు అందిస్తున్నామని ఆయన తెలియజేశారు. వీటితో పాటు అగ్ని ప్రమాద బాధితులకు, విద్యార్థులకు మా మిత్ర బృందం, కుటుంబ సభ్యులు, దాతల ఆర్థిక సహకారంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అమృతలూరు పిహెచ్సి వైద్యాధికారి యేసుబాబు మాట్లాడుతూ శీతాకాలం సమయంలో కొంతమంది ఆయాసంతో పిహెచ్సికి వస్తుంటారని, కానీ ప్రభుత్వం నుండి నేబిలైజర్లు సరఫరా లేకపోవడంతో దాతలను కోరగా 3 రోజుల్లోనే అందించడం ఆనందదాయకమని చెప్పారు. అమృతలూరు పిహెచ్సి అభివృద్ధికి రత్నప్రసాద్, వారి మిత్రబృందం వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు శృతి మౌనిక, ఆకురాతి శ్రీనివాసరావు, ప్రవాస భారతీయులు మల్లిపెద్ది వెంకటమురళి, మల్లిపెద్ది సర్వీజీ, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, కొడాలి కోటేశ్వరరావు, కొత్తపల్లి భాస్కర్రావు, గణంది సురేష్, అమర్తలూరు ఆనందరావు పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన హాస్పిటల్లో బాగా శీతాకాలం కాబట్టి మనం 4 పిహెచ్సిల్లో మోపర్లో మరి నెబలైజర్ ఉందన్నారు. మన డాక్టర్ గారు అడిగినంత మూల్పూరు, ఇంటూరు, అమర్తలూరు పిహెచ్సిల్లో నెబలైజర్ ఇవ్వటం, దీనివల్ల ఈ పేద ప్రజలైన వారికి మరి దీంట్లో ఆయింట్మెంట్ వేస్తే వాళ్ళకి ఉపశమనం జరుగుతుంది. దానికోసం వాళ్ళు అడగటం, ఆ 3 కూడా మా తల్లిగారైన హైమావతి శివరామయ్య జ్ఞాపకార్థం ఇవ్వటం జరుగుతుంది. మేము ఈ కార్యక్రమాలు మరి చేయటం అంటే ఇది 16వ సంవత్సరం చివర. ఈ 16వ సంవత్సరం చివరిలో మరి 16 సంవత్సరాలను చేస్తున్నాం. 16 సంవత్సరాల్లో తడవకొక సంవత్సరానికి ఒక కొత్త వినూత్నమైన కార్యక్రమం చేస్తుంటాం. మరి దానిలో భాగంగానే ఈ సంవత్సరం మరి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఆల్రెడీ పిల్లలందరూ కూడా హై స్కూల్లో కలజోళ్ళు చేయించేసాం. ఇది వచ్చే సంవత్సరానికి మరి దాంట్లో పెట్టుకున్నాం. ఇంకెవరైనా మరి మన సబ్ సెంటర్స్లో మరి మూల్పూర్ డాక్టర్ గారు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు కానీ ఎక్కడైనా మేము ఆర్గనైజ్ చేస్తామంటే వాళ్ళకు కూడా భవిష్యత్తులో మరి ఇస్తాం. కాబట్టి అది కూడా గమనించమని, మరి మేము చేసే అనేక కార్యక్రమాలు మరి మీ అందరికీ తెలుసు. మా కార్యక్రమాలన్నీ కూడా పేదలకి, ఇల్లు కాలిపోయిన వారికి, అట్లాగే మన అంగన్వాడీ పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి, ఎలిమెంటరీ స్కూల్లో బట్టలు ఇచ్చాం. మళ్ళీ ఆశా వర్కర్లకి, హెల్త్ డిపార్ట్మెంట్కి కూడా బట్టలు ఇవ్వటం. అట్లా మరి చెప్పుకుంటూ పోతే మొన్న ఈ మధ్య కూడా ఆవిరి పడటానికి కూడా ప్రతి సెంటర్కి కూడా 21 మందికి మరి ఇచ్చాం. మనం సబ్ సెంటర్స్కి, విలేజెస్కి కూడా. ఆ సందర్భంలో డాక్టర్ గారు ఇది అడగటం, మరి ఇది కూడా మరి పేదల కోసమే, మరి వ్యవసాయ కార్మికులు వీళ్ళు మంచులో వస్తారు కాబట్టి వాళ్ళకి ఉపయోగం కోసం ఇచ్చాం. మరి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, మరి దాతలు ఇచ్చేయని కూడా మీరు పేదలు ఎప్పుడైనా మరి మీ స్టాఫే ప్రధానంగా దీన్ని సద్వినియోగం చేయాల్సిన అవసరం ఉంది. నేను గతంలో చెప్పినట్టుగా మీరందరూ అవి వాడితే ఆశా వర్కర్లకు బట్టలు ఇస్తానని మరి నిన్న మోపూర్ సెంటర్ అన్ని సెంటర్స్లో కూడా బట్టలు ఇచ్చాం. మీరు కానీ పేద ప్రజలకు బాగా ఉపయోగపడితే మరి మేము సంతోషంగా మళ్ళీ ఇంకో కార్యక్రమం కూడా చేస్తాం. మరి మేము చేసే కార్యక్రమాలకి అనేక మంది దాతలు, మిత్రులు వాళ్ళందరూ కూడా సహకరిస్తుంటారు. మరి మేము సంవత్సరానికి ఒక వినూత్న కార్యక్రమం, 7-8 కార్యక్రమాలు అయితే కంటిన్యూ చేస్తాం. 10th క్లాస్ పిల్లలకి మరి ఇవ్వటం కానీ ఇవన్నీ ఒక ఎప్పటికప్పుడు కొత్తవి చేస్తాం. కాబట్టి వీటన్నిటి సహకరించే పెద్దలందరూ కూడా దీన్ని ప్రొవైడ్ చేయలేదు కాబట్టి నెబులైజర్ కావాలని అడిగాను. సో అడిగిన వెంటనే రత్నప్రసాద్ గారు వాళ్ళ తల్లిదండ్రులైన శివరామయ్య, హైమావతి గారు జ్ఞాపకార్థం సో మనకి మూల్పూర్కి, ఇంటూరుకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇదివరకు కూడా మనం ఒక ఆటోక్లేవ్ కావాలంటే సో అడిగిన 4 డేస్లోనే ఈ ఆటోక్లేవ్ అరేంజ్ చేశారు. ఈ ఆటోక్లేవ్ వలన మీ అందరికీ తెలుసు మన మండలంలోనే ఇవాళ కూడా
గుంటూరు నుంచి వచ్చారు ముప్పిపెట్టిన ఆపరేషన్ చేయించుకోవడానికి. సో ఈ ఆపరేషన్లు మోపర్ నుంచి అలా మన మండలం మొత్తం వస్తున్నారు. అలాగే కావూరు అటు కూడా వస్తున్నారండి ఆపరేషన్కి. సో మీరు ఇచ్చిన సహకారం ఆటోక్లేవ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ నెబులైజర్ కూడా సో పేషెంట్స్కి ఎవరైతే ఆస్తమా వస్తున్నారు, ఆల్రెడీ ఓపీ పేషెంట్కి వస్తున్నారు, డిస్నియాతో ఆయాసంతో వస్తున్నారు, సో వాళ్ళకి కూడా ఉపయోగిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వంపై రైతు పోరుబాట పెట్టిన వైసీపీ, జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా. రైతును ఈ ప్రభుత్వం వంచిందంటూ నాయకుల వెల్లడి. ఈ నెల 15వ తేదీన గుంటూరులో జరిగే మాలల మహాగర్జనకు వేలాది మంది మాలలు తరలి రావాలని నాయకుల పిలుపు. చలో గుంటూరును విజయవంతం చేయాలి అంటూ పోస్టర్ను ఆవిష్కరించిన నాయకులు. రైతుకు అన్యాయం జరుగుతోందంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ధర్నాపై విమర్శలు చేసిన జనసేన పార్టీ. రైతును ఆదుకుంటోన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.